హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు ఛానల్. ఈరోజు అయితే మేము ఐసీఎంఆర్ ఎన్ఐఎన్కి అయితే వెళ్ళబోతున్నాం. మొత్తం వ్లాగ్ అంతా చూసేయండి. మా కాలేజ్ వాళ్ళైతే ఫైనల్గా మమ్మల్ని ఐసీఎంఆర్ ఎన్ఐఎన్కి అయితే తీసుకెళ్ళబోతున్నారు. మల్లారెడ్డి నుంచి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ అయితే కనీసం మాకైతే 1.5 hours పట్టింది మొత్తం ట్రాఫిక్తోని. అండ్ ఫైనల్గా అయితే మేమందరం వచ్చేసాం. ఇక్కడికి రాగానే అందరైతే ఫోటోషూట్ చేస్తున్నారనమాట. ఇదైతే మెయిన్ బ్లాక్ అంట. సో చూసారు కదా, గ్రూప్ ఫొటోస్ అన్నీ అయితే తీసుకుంటున్నాం అనమాట. మమ్మల్ని రావటంతో అయితే ఫస్ట్ మ్యూజియంలోకి తీసుకెళ్లారు. చూసారు కదా ఇక్కడ ఎంత బాగున్నాయో ఇల్లులు, ట్రెడిషనల్ హౌసెస్. అండ్ ఇక్కడ తయారు చేసిన ఫ్రూట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఒక 8 years బ్యాక్ తయారు చేశారంట. ఇక్కడ ఒక అంకుల్ చెప్పారు మాకు. చూసారు కదా, అన్నీ కూడా రియల్ ఫ్రూట్స్ లాగా తయారు చేశారు. ఆ పెయింటింగ్స్, ఈ గుమ్మడికాయ చూడండి ఎలా ఉందో, అండ్ ఈ పనసకాయ, ఇవన్నీ ఫస్ట్ నేను రియల్ ఫ్రూట్స్ ఏమో అనుకున్నాను, కాదంట. ఇంతకుముందు సీనియర్స్, మ్యామ్స్ వీళ్ళందరూ కలిసి తయారు చేశారంట. బహుశా ఒక 8 years బ్యాక్ అంటున్నారు. మరి అది మనకు కూడా తెలీదు. సో రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా ఫుడ్ గ్రూప్స్ వైజ్గా పెట్టారనమాట. వీటి మీద అయితే మనకి ప్రతి డిసీజెస్ గురించి అయితే ఉంది. ఎలాంటి డిసీజ్కి ఏమేమి ఫుడ్స్ ఇస్తాం, ఆ డిసీజ్ ఎలా వస్తుందని అయితే ఇలా అన్నీ కూడా బోర్డ్స్ మీద పేస్ట్ చేసి ఉంచారు. వాటితో పాటు ట్రెడిషనల్ హౌసెస్ కూడా ఉన్నాయి. ట్రెడిషనల్ హౌసెస్లో ఎలా ఉంటారు, అక్కడ ఎలా వండుకునే వాళ్ళు, నీట్గా హైజీన్గా అని అయితే ఉంది. తర్వాత అయితే టీవీలో అయితే కనుక డిసీజెస్ గురించి, ఎనీమియా గురించి అయితే మాకు చెప్పారనమాట. చాలా స్టూడెంట్స్ అయితే టీవీలో వచ్చి చెప్పారు. అండ్ నెక్స్ట్ అయితే అక్కడ గార్డెన్ ఏరియా మాత్రం ఎక్స్ట్రాడినరీ. అందరూ అయితే తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఒక్కొక్క బిల్డింగ్కి అయితే డిజైన్ అయితే చాలా బాగా వేశారు. ఎన్ఐఎన్ చాలా నచ్చింది. కానీ ఎన్ఐఎన్లో సీట్ రావాలంటే కనుక మనమైతే డెఫినెట్గా ఎంఎస్సి ఇక్కడ చదవాలంటే ఎగ్జామ్ రాయాలి, దాంట్లో పాస్ అయితేనే వస్తాయి. చూసారు కదా ఇక్కడ గార్డెన్, ప్రతి ఒక్క ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మేము అసెంబ్లీ హాల్కి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. సెమినార్ హాల్లో అయితే ఒక సార్ వచ్చి మాకు అన్ని డిసీజెస్ గురించి అండ్ రీసెర్చ్ ఎలా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మమ్మల్ని అయితే చాలా డౌట్స్ కూడా అడిగారనమాట. నేనైతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మమ్మల్ని అయితే మొహమాటం లేకుండా అడిగేయండి అని అయితే చెప్పారు. సెమినార్ అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము. ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్స్ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఫ్లవర్ నేమ్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ఇలాంటి చెట్లలాగా, గార్డెన్ లాగా నాకు కూడా మా ఇంట్లో చేసుకోవాలనిపించింది. ఇలాంటి చెట్లు ఉంటే కనుక మన సరౌండింగ్స్లో మనకి చాలా ఆక్సిజన్ వస్తుంది, మనకి పీస్ వస్తుంది, యాంగ్జైటీ, ఓసిటీ ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. మనకి కొంచెం మెమొరీ అనేది కూడా పెరుగుతుంది. లోపల కూడా డెకరేషన్ కానీ చాలా బాగుంది. ఇప్పుడైతే మమ్మల్ని అయితే ల్యాబ్కి అయితే తీసుకెళ్తున్నారన్నమాట. సో ల్యాబ్ కోసమే అందరినీ ఇలా ఉంచారు. మొత్తానికైతే వచ్చేసాము. ఎలా టెస్ట్ చేస్తాం అన్నీ కూడా ఈ ల్యాబ్లోనే ఉన్నాయి. ఇక్కడ ఒక మ్యామ్ సార్ ఉన్నారు కదా, వీళ్ళు ఒక్కొక్క వాటికి వెళ్ళి మాకైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం టెస్ట్ ఎలా చేస్తాం, ఫుడ్ శాంపిల్ టెస్ట్ ఎలా చేస్తాం, ఎలా రీసెర్చ్ అనేది చేస్తామని మేమైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. మళ్ళీ అయితే మేము బయటికి వచ్చాము. నాకైతే ఇక్కడ గార్డెన్లోనే ఉండాలనిపించింది. సో మమ్మల్ని హాస్టల్లోకి వాటికైతే ఎలో చేయలేదన్నమాట. మేము తిరిగి వెళ్ళిపోవాల్సిన టైం అయిందనిపించింది నాకైతే, కానీ నాకు ఇక్కడే కాసేపు ఉండాలనిపించింది. సో మొత్తానికైతే మాకు లంచ్ టైం అయితే అయిందన్నమాట. ఫుల్ ఎండలో లంచ్ తినాలంటే కొంచెం కష్టమే, కానీ ఇక్కడ గార్డెన్లో కూర్చొని తింటుంటే చాలా బాగుంది అనిపించింది. సో మొత్తానికైతే ఇప్పుడు లంచ్ తినడానికైతే వెళ్తున్నాం అనమాట. మేము ప్లేసెస్ ఎత్తుకుంటున్నాం లంచ్ తినడానికి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ గోడ మీద ఫొటోస్ కానీ, సైంటిస్టర్స్ ఫొటోస్, అసలు ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు ఎన్ఐఎన్ని, మొత్తం కూడా గోడ మీద ఫొటోస్ పెట్టయితే ఉన్నారనమాట. ఇదైతే క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఎన్ఐఎన్ క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.